సేవకులు చిన్న చిన్న ప్రార్థనలు చేయాలి, పెద్ద ప్రార్థన చేయదు, చిన్న చిన్న ప్రార్థన. నీవు ఎన్నుకున్నందుకు, ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభువా. ప్రభువా ఇదిగో తండ్రి, బాప్తీస కార్యక్రమానికి సిద్ధపాటు చేసుకున్న విధానాన్ని బట్టి, నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా. బాప్తీసం తీసుకున్న బిడ్డల ప్రభువా, ఇది ఏ నిశ్చయం చేత తీసుకుంటున్నారో ప్రభువా, ఏ ఉద్దేశం చేత తీసుకుంటున్నారో ప్రభువా, ఆ ఉద్దేశాన్ని కడ వరకు ప్రభువా ఇదే సంకల్పం చేత ముందుకు కొనసాగినట్టుగా ప్రభువా, ఆత్మీయ జీవితంలో ప్రభువా నిన్ను వెంబడించే కృప వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, కనికరం గల తండ్రి, దయగల రాజా, దయగల నాయన, ఈ ఘనమైన మీరు ఆశించి ఉన్నారు. దానికి ప్రతి ఫలముగా ఈ దినాన అయా నీ నిత్య రాజ్యంలో చేరటానికి ఈ దినాన వారిని ప్రేరేపించిన మీ ఆత్మ కొరకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదే ఆత్మను ప్రభువా అయా వారి యొక్క పాత జీవితాన్ని అయా ఇక్కడ నాన్న సమాధి చేయబడి అయా ఈ దినాన నవనూతనంగా నీ కుమారుని కుమార్తెలు సిద్ధపడుతుండగా అయా కడవరకు ఇదే ఆత్మ ప్రేరేపణ చేత, ఇదే పరిశుద్ధాత్మ చేత నీ కొరకు కలిగిన వారే నిన్ను వెంబడిస్తూ అయా నిరీక్షణ గలవారే నీ కొరకు బ్రతుకున్నట్లుగా అటు కృపలు నడిపించుకోమని యేసయ్య నామం పేరట అడుగుతూ పొందుకొని నామ తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నాయన ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ సమాధి చేయబడి ప్రభువా నూతన సృష్టిగా ఈ ప్రాంగణం చేరడం సహాయం చేయండి. పరిశుద్ధాత్మ వారిని పొందుకోవడానికి సహాయం చేయండి. వీరి జీవితాలు ఎక్కడి నుంచి ప్రభువా ఆత్మీయంగానైనా మేలుకరంగానైనా నీకు సాటి అయిన జీవితం ప్రభు, నువ్వు మాకు చెప్పిన మార్గాలన్నింటినీ ఫాలో అవుతూ ప్రభు మా జీవితాలు ప్రభు మార్చుకుంటూ ఇతరులకు మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నీ నామములు అడిగి పొంది నాము తండ్రి. చాలా పొడుగుంది కదా. దేవుని మహిమ బిడ్డ మీకు దిగి వస్తా ఉంది. యేసు ప్రభు వారు నీళ్ళలోనికి దిగగానే బాప్తిసం పొందుతుండగా యోహాను చేత పరిశుద్ధాత్మ పావురవలే ప్రభు వారి మీకు దిగి వచ్చింది. అలాగే శ్రీకాంత్ మీద కూడా దేవుని ఆత్మ బలముగా దిగి రాబోతా ఉంది. భూమి మీద పరలోకమందున మహానందం కలుగుతుంది. నీ దాసులు కలిసి నూతన జీవంలో నీ కుమారుని నడిపిస్తూ ఉండగా బలమైన అగ్ని అభిషేకమును ఈ స్థలమందు ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా, భూమి మీదకి వస్తూ అంటే మధ్యాకాశానికి వచ్చి తన ప్రియమైన పిల్లల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడ ఉంది అన్న విషయాన్ని మీరు నమ్ముతున్నారా? ఓకే, ఇప్పటి నుంచి మీకు ప్రభు మిమ్మల్ని సైలెన్స్గా పిలవమంటున్నారు. దేవునికి చప్పట్లు కూడా. ఆయన రక్తంతో మీ పాపాలను కడిగి శుద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? ఓకే, దేవునికి మహిమ కలుగును. ఆయన తిరిగి రెండవసారి మీకోసం రాబోతున్నారని మీరు నమ్ముతున్నారా? ఓకే, ఇది మొదలుకొని ప్రభు రాకడైనా మన పోకడ ఏదైనా కాదు, అప్పటి వరకు నమ్మకంగా ప్రభుని వెంబడించడానికి మీరు తీర్మానం ప్రభుతో చేశారా? దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అనుష ఇచ్చిన పిలవమంటున్నాడు పరిశుద్ధాత్మ నామములో అనుకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా మీరు అంగీకరించారా? యేసయ్య మీ పాపాల కొరకు చనిపోయాడని మీరు నమ్మారా? ఆయన రక్తంతో మీ పాపాలను తుడిచివేశారని, కడిగారని మీరు విశ్వసించారా? ఓకే, యేసయ్య తిరిగి రెండవసారి మీకోసం రాబోతున్నారని మీరు నమ్మారా? ఓకే, ఇది మొదలుకొని ఆయన కోసమే భూమి మీద సాక్షిగా బ్రతుకుతారని మీరు తీర్మానం చేసుకున్నారా? ఓకే, హల్లెలూయా. ఆత్మ శక్తితో నింపి ఆత్మతో నడిపించి మీ కొరకు నిలుపుకోమని యేసు నామమున అడుగుతూ పొందుకొని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవునికి మహిమ తెచ్చే జీవించాలని ప్రభు కోరుకుంటూ నీకు గ్లోరీ అని పెడతా ఉన్నాడు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించావా? అంగీకరించబోతాం. వెరీ గుడ్. యేసయ్య నీ కోసం కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన రక్తం కార్చాడని విశ్వసించావా? ఓకే, నీ పాపాలు ఆయన రక్తములో ఆయన కడిగి శుద్ధి చేశాడని నమ్ముతున్నావా? ఓకే, తల్లిదా అందరి ఎదుట ఆదిచ్చిన సాక్ష్యాన్ని బట్టి పాపకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాం. ఓకే, ఇలా చెప్పారు, ఎట్లా పెట్టుకోవాలి? పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తాం. హల్లెలూయా.
హల్లెలూయా. యేసయ్య నీ పాపాల కొరకు కలువరి శిలువలో మరణించాడని మీరు నమ్ముతున్నారా? అతులుగా మిమ్మల్ని చేశాడని మీరు నమ్ముతున్నారా? యేసయ్య తిరిగి రెండవసారి మీకోసం రాబోతున్నాం నమ్ముతున్నారా? ఎదుట సంఘం ఎదుట ప్రభు స్తుతులతో వింటుండగా సేవకులు ఎదుట ఆమెచ్చిన మారు మనసు పొంది రక్షించబట్టకు సహాయం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇక నుంచి లోకంలో సమాధి చేయబడి ప్రభు ఆత్మలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. అనేక విధమైనటువంటి ఉజ్జీవం రెగులు గాకని ఈ సంఘానికి ప్రభు ఈ గ్రామానికి ఒక మాదిరికరంగా జీవితాలు సహాయం చేయండి. యేసు నీ నామములో అడిగి పొంది ఉన్నాము. ఓకే చెల్లి, ప్రభు నీతో ఫీబే అని చెప్పమంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాము.